పాస్టర్ ప్రవీణ్ మృతిపై సిఐడి దర్యాప్తు జరిపించాలని విశాఖకు చెందిన పలువురు పాస్టర్లు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ప్రేమ్ తరంగ్, ఒలివర్ రాయ్, జేమ్స్ కుంపట్ల, రాజబాబు సహా పలువురు పాస్టర్లు పాల్గొని ప్రవీణ్ మృతికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ పగడాల మరణం అనుమానాస్పదమని ఆలివర్ రాయ్ అన్నారు. ప్రవీణ్ పై దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ విచారణ కాకుండా సిఐడి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న రాజమండ్రిలో జరిగిన దురదృష్ట సంఘటన, మరి ప్రఖ్యాత బోధకుడు, క్రైస్తవ మత పెద్ద ఫేస్ ఆఫ్ క్రిస్టియానిటీ అనొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారు మరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మేము కోరేది ఏంటంటే కేవలం విచారణ కాదు, దీనికి సిఐడి విచారణ జరిగించాలి అన్నది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జస్ట్ పోలీస్ ఎంక్వైరీ కాదు, ఇది మరి రెండు ప్రాంతాల్లో ఆయన పైన దాడి జరుగుండొచ్చు అన్నది మా అభిప్రాయం. మరి అలాంటప్పుడు సిఐడి దర్యాప్తుతోనే ఈ కేసుకి ఒక మంచి అవుట్కమ్ వస్తుంది అన్నది మా అందరి అభిప్రాయం. కాబట్టి మరి సిఐడి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ కేసులో. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం పారదర్శకమైన దర్యాప్తు జరిపించాలని ఏపీ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ జేమ్స్ కుంపట్ల డిమాండ్ చేశారు. గతంలో కూడా ప్రవీణ్ను బెదిరిస్తూ కాల్స్ వచ్చాయన్నారు. ఇది పరోక్ష హత్య అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడ నుండి వివరిస్తున్న తీరు చాలా అనుమానపరంగా ఉంది. ఏదో స్కిడ్డే పడిపోయారు అన్నట్టు చాలా సింపుల్గా చెప్తున్నారు. అక్కడ జరిగిన ఎవిడెన్సు, జరిగిన సీన్కి చాలా వ్యత్యాసం ఉంది. అంతేకాకుండా అక్కడ పోలీసు వాళ్ళు నాయగారు అన్న ఒక ఆపోజిట్ బంకులోంచి మేము ఫుటేజ్ తీసుకోవాలన్నారు. తర్వాత అన్నారు ఓనర్ గారు లేరు అన్నారు. తర్వాత ఇంకోటి రావాల్సి ఉందని ఇలాగా చాలా రకాలుగా చెప్పడం అనుమానాలకి తావుతీస్తుంది. దాని ముందున్న టోల్ గేట్ దగ్గరేమో హెడ్లైట్ వెళ్లకుండా బ్రేక్ అయినట్టు కనబడుతుంది. వీళ్ళ ఫుటేజ్లో మాకు చెప్తుంది ఏంటంటే, ఇదిగోండి ఈ బండి వస్తుందండి, దుమ్ము రేగిపోయింది, ఇదే అని లైట్ వెలుగుతున్న బండికి చూపించడం, ఇవన్నీ కావాలని మిస్గైడ్ చేస్తున్నట్టు కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే, ఇలాంటి జరిగినప్పుడు కుటుంబ సభ్యులు గోల చేసి అలాగని మాకు న్యాయం జరగాలని అడుగుతారు. ఇక్కడ ఎవరు, ఏ పెద్దలు, ఎటువంటి వ్యక్తులు వారి మీద భయభ్రాంతులు గురి చేశారో తెలియదు. కానీ అసలు అవసరమైతే బాడీని కూడా వదిలేసి వెళ్ళిపోతామన్న స్టేజ్లో ఉన్నారు. ఇప్పటికీ ఆమె భార్య రాలేదు. వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడలేదు, రిపోర్ట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు, పోస్ట్ మార్టం కూడా వద్దనేస్తున్నారు. ఇంకా రకరకాలుగా చెప్తున్నారు. ఇందుకే భయపడిపోతున్నారు. నేను స్పష్టంగా సొంత బామ్మతో కలిసి మాట్లాడితే, లేదు సార్ పోలీసులు ఏం మాట్లాడుతున్నారండి అని చెప్తున్నారు. అంత భయంకరం కనబడింది. మూడో విషయంకి వచ్చేటప్పటికి, అక్కడ ప్రవీణ్ గారికి కొంతమంది ముందుగానే చంపుతామని హెచ్చరించిన విషయాలు పోలీసు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు దాని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం, అంతేకాదు మిగతా తర్వాత మిమ్మల్ని కూడా చంపుతామని కొంతమంది క్రైస్తవ నాయకుల మీద వాళ్ళు సోషల్ మీడియా పోస్టులు పెట్టినప్పుడు దాని మీద పోలీసులు స్పందించకపోవడం,